అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పాత లైఫ్కి ఇక గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. అదేంటో చూద్దాం. Five of Cups, Knight of Swords, the Magician, Ten of Cups, Death or Rebirth, Two of Cups, జస్టిస్. సో కార్డ్స్ మొత్తం చూస్తే మీ జీవితంలో ఒక మేజర్ షిఫ్ట్ జరగబోతుంది అని అర్థమవుతుంది. 5 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు మీరు గతంలో అనుభవించిన మానసిక వేదనను లేదా ఆర్థిక ఇబ్బందులను సూచిస్తుంది. నాకు ఎవరూ లేరు లేదా నేను ఒంటరిని అనే భావన మిమ్మల్ని పీడించి ఉండవచ్చు. డెత్ ఆర్ రీబర్త్. ఈ కార్డు రావడం అంటే ఆ పాత కష్టాల అధ్యాయం పూర్తిగా ముగిసిపోయిందని, పాత జీవితానికి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది అని మీరు అన్నమాట 100కి 100 పాళ్ళు నిజం. ది మెజిషియన్. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. తెలివితేటలు, నైపుణ్యం మరియు పట్టుదల. మీరు ఏదైనా సాధించాలనుకుంటే దానికి కావలసిన వనరులు మీ చుట్టూనే ఉన్నాయి. కేవలం మీరు వాటిని గుర్తించి సరైన దిశలో ఉపయోగించాలి. నైట్ ఆఫ్ స్వర్డ్స్. మీరు ఇప్పుడు చాలా వేగంగా ఉన్నారు. ఏదో ఒకటి సాధించాలనే తపన మీలో కనిపిస్తుంది. అయితే ఆ వేగంలో ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం అని ఈ కార్డ్ హెచ్చరిస్తుంది. టూ ఆఫ్ కప్స్. ఇది ప్రేమ లేదా స్నేహానికి సంబంధించిన కార్డ్. మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి రాబోతున్నారు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఉంటే ఆ బంధం మరింత బలపడుతుంది. 10 ఆఫ్ కప్స్. ఇది టారోలో అత్యంత సంతోషకరమైన కార్డు. కుటుంబ సంతృప్తి మరియు మానసిక ప్రశాంతతకు ఇది గుర్తు. మీరు పాత చేదు జ్ఞాపకాలను వదిలేస్తే ఈ సంతోషం మీకు సొంతం అవుతుంది. జస్టిస్. గతంలో మీరు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే సరిదిద్దుకోవటానికి లేదా మీకు ఎవరైనా అన్యాయం చేసి ఉంటే దానికి తగిన తీర్పు రావడానికి ఇది సమయం. అంతా బ్యాలెన్స్డ్గా మారబోతుంది. మీరు పాత జీవితాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మంచిదే. కానీ డెత్ కార్డ్ పక్కన 2 ఆఫ్ కప్స్ ఉండటం అంటే మీరు పాత బంధాలను వదిలేసి కొత్త మరియు స్వచ్ఛమైన బంధాల వైపు అడుగులు వెయ్యాలని అర్థం. ఓకే, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.